నందమూరి బాలకృష్ణ సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్ సినిమాను నెల్లూరు S2 సినిమాలో చూసేందుకు వచ్చిన నెల్లూరు నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు వైవి రవి, బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు జై బాలయ్య జై బాలయ్య అంటూ S2 సినిమాలో ఓరెత్తించిన అభిమానులు వాడికి కావాలనే వేసాడు సార్. మీ మాకు కూర్చోడతాం పొగ పెట్టాడు, అందరు బయట కూర్చోడు. అన్ని పేజీలు దొరికిపోయి అది ఏంటి వెనక్కి రండి, ఒక నిమిషమా వీడియో తీసుకోవాలా? ఫోన్ ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశం ఎవరిని ఉద్దేశించలేదు, కేవలం కల్పన. అసలు ఈరోజు ఈ పిక్చర్ చూస్తుంటే డాకు మహారాజ్ ఇంగ్లీష్ సినిమా చూసినట్టుంది. ఆ ఫైట్లు కానివ్వండి, ఆ డైలాగ్ కానివ్వండి, ఆ డ్యాన్సులు కానివ్వండి, నిజంగా ఆయన ఒక 25 ఏళ్ళ పిల్లలాగా ఒక యవ్వనంలోకి వచ్చినట్టుందనమాట. నిజంగా ఈ అభిమానులకి ఒక సంక్రాంతి ముందే వచ్చిందా అనే పరిస్థితి జరుగుతుంది. నిజంగా ఆ డైలాగులు కానివ్వండి, ఒక పంచ్ డైలాగ్ కానివ్వండి, ఫైటింగ్ కానివ్వండి, ఆ ఫీలింగ్ కానివ్వండి, ఒక చిన్న పాప ఉన్నటువంటి సెంటిమెంట్ కానివ్వండి, ఏది చూసినా ఇది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించినట్టుగా ఉంది. నిజంగా ఆయన చూస్తే ఒక నిజ జీవితంలో తను ఎలా అభిమానిస్తాడో తన అభిమానుల్ని, తను ఒక మనిషిని నమ్మితే ఎలా ఉంటాడో, కానీ సినిమా జీవితంలో కూడా అదే. సినిమాలో ఎలా ఉంటాడో నిజ జీవితంలో అలాగే ఉంటాడు. అదే మా దైవం నందమూరి బాలకృష్ణ. కానీ ఫస్ట్ హాఫే చూసాం, ఇది ఒక ఇంగ్లీష్ సినిమా మైమర్పిస్తుంది. నిజంగా ఆ తరం నాయకుల్లో 50 సంవత్సరాల నుంచి ఒక సినీ ఫీల్డ్ జరుగుతున్నా ఏమాత్రం చెక్కు జరిగిన అందం, ఏమాత్రం తనలో చలాకితనం తగ్గకుండా ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నాయంటే సంక్రాంతి మాకు ముందే వచ్చింది. ఈరోజు మా మహా నటుడు
ఇంక సెకండ్ హాఫ్ విజృంభించబోతున్నాం. ఇక మాకు తిరిగే లేదు. ఇక సంక్రాంతి ఇప్పుడే మాకు వచ్చేసేట్టుగా ఉంది. జై బాలయ్య, జై జై బాలయ్య. మైకేల్ జాక్సన్ సంక్రాంతి, మైకేల్ జాక్సన్ ఎవర్ బిఫోర్ నెవర్ బిఫోర్. ఇటువంటి సినిమా చూడలేరు. బాలయ్యలో కొత్త కోణం చూస్తారు. ఎందుకంటే ఈ 45 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో సినీ బ్రేక్ బాలయ్య 64 సంవత్సరంలో 24 సంవత్సరం వయసు లాగా నటించాడు. ఒక మహిళలకి, ఒక పురుషులకి, ఒక పిల్లకాయలకి ఆల్ రౌండర్ నందమూరి బాలయ్య బాబు అనేది ఈ సంక్రాంతికి నిరూపించాడు. ఈజ్ ఎ కింగ్. వాడు వీడు డూపు, బాలయ్య బాబు తూపు, విక్రమణ లేపాడు, బాలయ్య బాబు కొట్టాడు. అన్నయ్య మాట్లాడతాడు. సినిమా హిట్, సన్నిగోల్ సినిమా కొట్టాడు. సినిమా బంపర్ హిట్. కొట్టింది